హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరొక 6 జిల్లాలకు సంబంధించినటువంటి స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకి ఒక 6 నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయ్యాయి. సో నేనొచ్చేసి ఏ టు జెడ్ అయితే మీకు వివరిస్తే వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. అంటే ఈ 6 జిల్లాలలో రిలీజ్ అయినటువంటి ఏవైతే ఈ నోటిఫికేషన్స్ ఉన్నాయో, ఈ నోటిఫికేషన్స్ అన్నిటికి కూడా ఒకే విధమైనటువంటి సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. ఒకే విధమైనటువంటి వాళ్ళ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ గానీ ఉంటుంది. బట్ కాకపోతే ఏంటి అంటే ఆ జిల్లాలలో అంటే ఒక్కొక్క జిల్లాకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఖాళీల సంఖ్య మాత్రం మారుతుంది. అండ్ అలాగే వాళ్ళ యొక్క అప్లికేషన్ తేదీ మాత్రం మారుతుందనమాట. ఈ రెండే మారుతాయి. బట్ మిగతాది మొత్తం కూడా సేమ్ టు సేమ్ అన్ని జిల్లాలలో ఒకే విధంగా అయితే అప్లికేషన్స్ని తీసుకోవడం కానీ సెలక్షన్ ప్రాసెస్ మొత్తం కూడా ఒకే విధంగా అయితే ఉంటుంది. సో కాబట్టి నేనేం చేస్తాను అంటే ఇప్పుడు ఒక జిల్లాకు సంబంధించి మొత్తం మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏ విధంగా ఉంటాయి, అండ్ అలాగే మీ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అండ్ అలాగే జీతం వచ్చేసి అన్ని జిల్లాలకు ఒకే విధంగా ఉంటుంది. సో జీతం కూడా ఏ విధంగా ఇస్తారు అనేది మొత్తం అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతోపాటుగా ఒక్కొక్క జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎన్ని ఖాళీలు ఉన్నాయి, మరి మీరు ఎప్పటివరకు అప్లికేషన్ చేసుకోవాలనేది అయితే నేను మొత్తం కూడా క్లుప్తంగా వివరిస్తాను. సో కాబట్టి వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే ఇండి వరకు అయితే చూడండి. 6 జిల్లాలకు సంబంధించినటువంటి ఈ వీడియో ఇది. సో ఒకే వీడియోలో 6 జిల్లాలకు సంబంధించినటువంటి ఈ యొక్క ఖాళీల వివరాలను అయితే నేను తెలియజేస్తున్నాను. కాబట్టి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇకపోతే సో మనం ఇక్కడ చూడొచ్చు, ఇది వచ్చేసి మన ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటిది. ఇందులో మొత్తం వచ్చేసి మనకు 56 ఖాళీలు ఉన్నాయి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి టోటల్గా వచ్చేసి మొత్తం మనకి స్టాఫ్ నర్సు పోస్టులు అయితే ఉన్నాయి. సో చాలా మటుకు ఇందులో. సో ఈ స్టాఫ్ నర్స్ పోస్టులకు వచ్చేసి మనకి ఇక్కడ చూడొచ్చు, స్టాఫ్ నర్స్ పోస్టులు 17. అండ్ అలాగే మనకు జీతం వచ్చేసి 29,900. ఇదే విధంగా మనకు దగ్గరగా ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ చూడొచ్చు, మనకి మొత్తం వచ్చేసి 17 రకాలైనటువంటి ఆ డిపార్ట్మెంట్లలో మనకి ఈ ఖాళీలను అయితే భర్తీ చేయబోతున్నారు. సో కాబట్టి ఇది ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటిది. అండ్ ఇకపోతే మనకి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అండ్ అలాగే ఒకసారి చూసుకున్నట్టయితే మనకి సో టోటల్గా వచ్చేసి మనకి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మొత్తం 100 మార్కులకు కానీ ఉంటుంది. 100 మార్కులు ఏ విధంగా ఉంటుంది అని అంటే మీకు ఉన్నటువంటి ఏజ్కి ఒక 10 మార్కులు ఉంటుంది. అండ్ అలాగే మీ యొక్క ఏదైతే బీఎస్సీ నర్సింగ్ చేసి ఉంటారో, లేదంటే జిఎన్ఎం చేసి ఉంటారో, అండ్ మీ సంబంధిత సబ్జెక్టులలో మీకు వచ్చినటువంటి మార్కుల ఆధారంగా మీకు 90 మార్క్స్ అయితే ఉంటాయి, అంటే మెరిట్ లిస్ట్ ప్రకారంగా. ఇకపోతే ఏ విధంగా అప్లై చేసుకోవాలి అని అంటే సో ఇక్కడ చూడొచ్చు, హౌ టు అప్లై అని చెప్పేసి అనేది చెప్పారు. సో మీరైతే ఈ వెబ్సైట్లోకి వెళ్ళి ఒక అప్లికేషన్ ఫామ్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ అప్లికేషన్ ఫామ్ని ఫిలప్ చేసి దాని వెనకాల మీరు మీ యొక్క ఎస్ఎస్సి సర్టిఫికేట్ కానీ, మీ ఇంటర్ సర్టిఫికేట్ కానీ, అండ్ అలాగే మీ యొక్క జిఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ సర్టిఫికేట్స్ కానీ, ఈ యొక్క మీ టీఎస్ కౌన్సిల్ నుంచి మీరు నర్సు ట్రైనింగ్ పొందినటువంటి ఏదైతే సర్టిఫికేట్ ఉందో టీఎస్ కౌన్సిల్ నుంచి ఆ యొక్క సర్టిఫికేట్స్ని అయితే పెట్టాల్సి ఉంటుంది. దానికి ఒక ఫోటోని అయితే మీరు అటాచ్ చేయాల్సి ఉంటుంది. సో ఆ యొక్క ఫోటోని అటాచ్ చేసి ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు ఈ ఖమ్మం జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి మెడికల్ ఆఫీస్లో అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఇకపోతే మనకి రూల్ ఆఫ్ రిజర్వేషన్ వచ్చేసి మనకి ఇక్కడ చూడవచ్చు 33.3%, అంటే 1/3 ఉమెన్కి అయితే కేటాయించడం అయితే జరుగుతూ ఉంటుంది. సో ఈ జిల్లాకు సంబంధించినటువంటి కాదు, ఈ 6 జిల్లాలకు సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్స్ని మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే పెట్టాను. అక్కడ వచ్చి అయితే మీరు నేరుగా డౌన్లోడ్ చేసుకొని ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ని అయితే ఫిలప్ చేసి మీరైతే సబ్మిట్ చేయొచ్చు అనమాట. అంటే అక్కడ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఖమ్మం జిల్లాలో. ఇకపోతే మనకి సో ఇక్కడ చూడొచ్చు, నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఎస్ఎస్సి మెమో అండ్ అలాగే ఇంటర్ మెమో, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ పాస్ సర్టిఫికేట్, ఇవన్నీ కూడా మీరు పెట్టాల్సి ఉంటుంది అనమాట అప్లికేషన్ ఫామ్ వెనకాల. ప్రతి జిల్లాకి ఇంతే, ఇది ఒక జిల్లాకని కాదు. సో కాబట్టి నేను మరీ నేను ఎక్స్ప్లెయిన్ చేయను. జస్ట్ ఏంటంటే ఇది ఒక జిల్లాకి ఏ విధంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నెక్స్ట్ జిల్లా ఏదైతే ఉంటుందో ఆ జిల్లాకి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఆ జిల్లాకు సంబంధించినటువంటి పోస్టుల సంఖ్య ఎన్ని ఉన్నాయి, వాళ్ళ యొక్క లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అనేది ఈ రెండు మాత్రం నేను మీకు తెలియజేస్తా. ఇక అప్లికేషన్ ఫామ్ అయితే అన్ని జిల్లాలకు ఒకే విధంగా ఉంటుంది. బట్ కాకపోతే ఏంటంటే ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ మీద ఆ జిల్లాకు సంబంధించినటువంటి పేరు ఒకటి మారుతుంది అనమాట. అది కూడా నేను చూపిస్తా. సో బట్ కాకపోతే మన టెలిగ్రామ్ గ్రూప్లో ఈ యొక్క 6 జిల్లాలకు సంబంధించినటువంటి 6 అప్లికేషన్ ఫామ్స్ అయితే నేను అక్కడ పెట్టాను. అక్కడికి వెళ్ళి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇకపోతే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే సో సర్టిఫికెట్స్ వచ్చేసి మనకి అన్ని రకాలైనటువంటి మెమోస్ అయితే మీరు పెట్టాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ చూడొచ్చు, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఆఫ్
రెస్పెక్టివ్ కౌన్సిల్ అంటే టీఎస్ కౌన్సిల్ నుంచి మీరు రిజిస్టర్ అయినటువంటి సర్టిఫికేట్ ఒకటి ఉంటుంది మీకు. సో ఆ సర్టిఫికేట్ కూడా పెట్టాల్సి ఉంటుంది. ఇకపోతే లేటెస్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, అండ్ అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి ఎక్స్ సర్వీస్ సర్టిఫికేట్, అండ్ అలాగే ఎన్సీసీ కోటా ఉంటే ఎన్సీసీ సర్టిఫికేట్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళ సదరన్ సర్టిఫికేట్ లేటెస్ట్ ఇది అప్డేటెడ్ చేసినటువంటిది ఇదైతే పెట్టాల్సి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి స్టడీ సర్టిఫికేట్స్ అంటే మీకు సంబంధించినటువంటి బోనఫైడ్స్ ఫస్ట్ నుంచి 7th క్లాస్ వరకు అయితే మీరు పెట్టాల్సి ఉంటుంది బోనఫైడ్స్. ఇకపోతే ఇక్కడ ఫిజికల్ హ్యాండిక్యాప్స్ వాళ్ళ సదరన్ సర్టిఫికేట్ పెట్టాల్సి ఉంటుంది. ఇక ఈ విధంగా అయితే మీరు ఆల్ సర్టిఫికేట్స్ అయితే మీరు ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ వెనకాల అయితే పెట్టాల్సి ఉంటుంది. ఇకపోతే మీ యొక్క ఫోటోని అయితే అక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫామ్ మీద. ఇక అక్నాలెడ్జ్మెంట్ కార్డ్ అని చెప్పేసి మీకు ఈ అప్లికేషన్ ఫామ్లోనే ఉంటుంది. సో దాన్ని మీరు ఫిలప్ చేసి పెడితే వాళ్ళే రాసి మీరు ఎవరికి సబ్మిట్ చేశారనేది మీకు ఒక అక్నాలెడ్జ్మెంట్ కార్డ్ అయితే మీకు ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనం చూడొచ్చు ఖమ్మం జిల్లాకు సంబంధించి మనకి 27 నుంచి అయితే మనకి ఇది రిలీజ్ కావడం జరిగింది ఫిబ్రవరి 27కి. ఇకపోతే మనకి స్టార్టింగ్ డేట్ అప్లికేషన్ వచ్చేసి 29 తారీఖు నుంచి మనకి స్టార్ట్ అయింది. ఇకపోతే లాస్ట్ డేట్ వచ్చేసి మనకి మార్చి 3 వరకు అయితే ఇవ్వడం జరిగింది లాస్ట్ డేట్ వచ్చేసి. ఈ జిల్లాకు సంబంధించి స్కూట్నీ వచ్చేసి మనకి స్కూట్నీ అంటే మీరు సబ్మిట్ చేసినటువంటి అప్లికేషన్ ఫామ్లో మీ యొక్క అప్లికేషన్లో ఉన్నటువంటి మీ యొక్క సర్టిఫికేట్ని వెరిఫై చేస్తారు మార్చి 5 తారీఖున. ఇకపోతే వాళ్ళు మెరిట్ లిస్ట్ని మార్చి 6 తారీఖున అక్కడ కలెక్టరేట్లో అయితే వాళ్ళ ఒక గోడకైతే అతికించడం జరుగుతూ ఉంటుంది. సో మీరు అబ్జెక్షన్స్ అంటే ఆ యొక్క లిస్టు మీరు చూసిన తర్వాత ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నాయి అంటే మీకంటే తక్కువగా ఎవరికన్నా మార్క్స్ వచ్చిన వాళ్ళని అక్కడ మెరిట్ లిస్ట్లో ముందు స్థాయిలో పెట్టారు, ముందు వరుసలో పెట్టారు అంటే మీరు 8 తారీఖు లోపు అయితే అక్కడ అబ్జెక్షన్ చేయొచ్చు. ఇకపోతే మీరు అబ్జెక్షన్లు ఇచ్చిన తర్వాత పూర్తిగా అవి వాళ్ళు వెరిఫై చేసి మరొకసారి పరిశీలించి సో 9 తారీఖున అయితే మళ్ళీ అవి మరొక మెరిట్ లిస్ట్ని అయితే అక్కడ పేస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది, అక్కడ అతికించడం జరుగుతూ ఉంటుంది. సో అది వచ్చేసి ఫైనల్ అనమాట. సో అక్కడ ఆ మెరిట్ లిస్ట్లో ఎవరైతే వస్తారో వాళ్ళకి 10 తారీఖున వాళ్ళకి కౌన్సిలింగ్ అయితే ఉంటుంది మార్చి 10న. ఇకపోతే ఈ ఖమ్మం జిల్లాలో ఎవరైతే అప్లికేషన్ చేసుకోవాలనుకున్నారో వాళ్ళు వచ్చేసి ఈ యొక్క ఖమ్మం జిల్లా డిఎంహెచ్ఓ ఈ యొక్క పేరు మీద మీరు 300 రూపాయలు అయితే మీరు అక్కడ డీడీ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఆ డీడీ ఫామ్ను కూడా మీరు అప్లికేషన్ టైంలో మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఇదే అనమాట ఖమ్మం జిల్లాకు సంబంధించి. సో ఇకపోతే ప్రతి జిల్లాకి ఇదే విధంగా ఉంటుందన్నమాట. నేను ఇప్పుడు మొత్తం కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో ఇకపోతే మనం నెక్స్ట్ జిల్లాలోకి అయితే వెళ్దాము. ఇది వచ్చేసి మరో జిల్లాకు సంబంధించినటువంటిది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి టోటల్ మనకు వచ్చేసి 29 పోస్టులు అయితే ఉన్నాయి చూడొచ్చు ఇది. సో ఇది వచ్చేసి మనకి సూర్యాపేట జిల్లాకు సంబంధించినటువంటిది చూడొచ్చు ఇక్కడ సూర్యాపేట జిల్లాకు సంబంధించినటువంటిది ఇది. ఇందులో మొత్తం కూడా మనకి 29 ఖాళీలు అయితే ఉన్నాయి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక మనకి ప్రతి జిల్లాలో ఇదే విధంగా ఉంటుంది. సో స్టాఫ్ నర్స్కి వచ్చేసి జీఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్, అండ్ అలాగే సపోర్ట్ స్టాఫ్కి వచ్చేసి 10వ తరగతి. మొత్తం అండి ప్రతి జిల్లాలో సేమ్ క్వాలిఫికేషను సేమ్ ఉంటుంది. బట్ కాకపోతే పోస్టుల సంఖ్య ఒకటి వేరియేషన్ ఉంటుంది, అప్లికేషన్ డేట్ ఒకటి చేంజ్ ఉంటుంది అంతే. ఇక చూసుకున్నట్లయితే ఈ జిల్లాకు సంబంధించి మీరు 250 రూపాయల డీడీ అయితే తీయాల్సి ఉంటుంది ఈ జిల్లా పేరు మీద. ఇక సేమ్ ఇంతకుముందు చెప్పినా కదా అదేవిధంగా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మీరు ఏం చేయాలంటే అప్లికేషన్ ఫామ్ని అయితే నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టాను, అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకుని అప్లికేషన్ ఫామ్ వెనకాల మీరు ఏం పెట్టాలంటే ఇంతకుముందు చెప్పిన కదా నేను మొత్తం లిస్టు ఏ సర్టిఫికేట్ పెట్టాలనేది ఆ సర్టిఫికేట్లు అన్నీ కూడా మీరు జమ చేసి దానికి అటాచ్ చేసి పిన్ చేసి తీసుకెళ్ళి మీరు ఇక్కడ సూర్యాపేటలో ఉన్నటువంటి హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి మెడికల్ ఆఫీస్లో అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. సో మొత్తం గుడకంగా సో ఈ విధంగా ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చారు చూడండి. సో డీడీ వచ్చేసి మనము సూర్యాపేట ఫర్ అప్లికేషన్ డీటెయిల్స్ అని చెప్పేసి మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. అంటే మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ సూర్యాపేట, డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ సూర్యాపేట్. సో ఇక్కడ వచ్చేసి మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ సూర్యాపేట. అంటే మీ యొక్క సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి హెడ్ క్వార్టర్లో మెడికల్ ఆఫీస్లో అంటే లేదంటే హాస్పిటల్లో మీరు వెళ్ళి అయితే అక్కడ ఇవ్వచ్చు అనమాట. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇదే విధంగా అయితే సో ప్రతి జిల్లాలో ఉంటుంది. సో ఇకపోతే నెక్స్ట్ వన్ వచ్చేసి మనం చూసుకుంటే సో మరొక జిల్లాకి అయితే వెళ్దాం మనం ఇప్పుడు. ఇది వచ్చేసి మనకు మరొక జిల్లాకు సంబంధించినటువంటి లిస్ట్ ఇది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి టోటల్ పోస్టులు వచ్చేసి మనకి ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి మొత్తం కూడా టోటల్గా పోస్టులు ఇక్కడ చూడొచ్చు విడివిడిగా అయితే ఇవ్వడం జరిగింది ఈ జిల్లా నుంచి మనకి 31, 3, 18 ఈ విధంగా అయితే మనకి. సో ఇందులో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అండి మనకి కూడా అంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా స్టాఫ్ నర్స్ వాళ్ళకి బీఎస్సీ నర్సింగ్ లేదా జిఎన్ఎం అయితే పాస్ అయి ఉండాలి. ఇకపోతే ఇక్కడ చూడొచ్చు
చిల్డ్ హెల్త్లో వచ్చేసి డిపార్ట్మెంట్ వచ్చేసి వీసీసీఎంఎస్కి ఎనీ డిగ్రీ అయితే క్వాలిఫై ఉంటే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడొచ్చు స్టాఫ్ నర్స్ 30 ఉన్నాయి. బీఎస్సీ నర్సింగ్ లేదా జీఎన్ఎం పాస్ అయి ఉండాలి. అండ్ అలాగే నర్సింగ్ కౌన్సిల్, తెలంగాణ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ నుంచి మీరు సర్టిఫికేట్ పొంది ఉండాలని అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ విధంగా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం 10 డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి 10 డిపార్ట్మెంట్లలో మనకైతే ఇవ్వడం జరిగింది. ఇకపోతే సపోర్ట్ స్టాఫ్కి వచ్చేసి ఒకటి ఉంది. ఇది వచ్చేసి 10th క్లాస్కి అయితే మీరు ఉన్న వాళ్ళైతే అప్లికేషన్ చేసుకోవచ్చు. సో ఇకపోతే లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఇక్కడ చూడొచ్చు. లాస్ట్ డేట్ సబ్మిషన్ వచ్చేసి మనకి మార్చు 2 తారీఖు అయితే మనకు లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇకపోతే మనకి 26 తారీఖు నుంచి అయితే స్టార్ట్ కావడం అయితే జరిగింది. ఇది వచ్చేసి మనకి కామారెడ్డి జిల్లాకు సంబంధించింది. సో చూడొచ్చు ఇక్కడ మనకు కామారెడ్డి జిల్లాకు సంబంధించింది అనమాట. సో మీరు మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ కామారెడ్డి నందు ఆ జిల్లాలో మీరు అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక సేమ్ యాజ్ ఇట్ ఈజ్ సర్టిఫికేట్స్ అయితే ఒకే విధంగా అయితే పెట్టాల్సి ఉంటుంది ప్రతి జిల్లాకి. నేను ఇంతకుముందు చెప్పిన కదా. సో మళ్ళీ చెప్పడం వల్ల వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది అనవసరంగా. సో కాబట్టి మీరు సర్టిఫికేట్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇంతకుముందు చెప్పిన విధంగా అయితే పెట్టండి. ఒకసారి అప్లికేషన్ ఫామ్ కూడా నేను చూస్తా చూడండి. సో ఇది వచ్చేసి మనకి కామారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి అప్లికేషన్ ఫాము. ప్రతి జిల్లాకి ఇదే విధంగా ఉంటుంది అప్లికేషన్ ఫామ్ వచ్చేసి. జస్ట్ కాకపోతే ఏంటంటే ఇక్కడ కామారెడ్డి అని కానీ, సో మీ యొక్క జిల్లా పేరు ఇక్కడ చేంజ్ అవుతుంది ఆ అప్లికేషన్ ఫామ్లో. సో ఈ 6 జిల్లాలకు సంబంధించినటువంటి అన్ని అప్లికేషన్ ఫామ్స్ అయితే నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టి అక్కడ వచ్చి అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని విడివిడిగా. ఓకే, రైట్. సో ఒకసారి మీకు అప్లికేషన్ ఫామ్ అయితే మరొకసారి పరిచయం చేస్తాను నేను. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి మీరు పోస్ట్ ఆఫ్ అప్లికేషన్ ఏ పోస్ట్కి మీరు అప్లికేషన్ చేసుకుంటారో అదైతే ఇక్కడ మీరు రాయండి పోస్ట్ పేరు. ఇకపోతే మీ పేరు, మీ ఫాదర్ నేము, మీ మదర్ నేము, మీ మేల్ ఫీమేల్ అని అయితే రాయండి. ఇక్కడ మీ ఫోటోని అయితే అటాచ్ చేయండి. ఇకపోతే మీ డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క కమ్యూనిటీ, అండ్ అలాగే ఇక్కడ మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే అవునా లేదని అయితే ఇక్కడ పెట్టండి. సో ఎస్ అయితే ఎస్, లేదంటే లేదు. ఇకపోతే ఇక్కడ మీ అడ్రస్, మీ మొబైల్ నెంబర్ అయితే రాయండి. ఇకపోతే ఇక్కడ మీరు మీ యొక్క డీటెయిల్స్ అనమాట, మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ వచ్చేసి మీరు 1st క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అయితే ఇక్కడ మొత్తం కూడా ఇక్కడ రాయండి. ఇయర్ ఆఫ్ పాస్ అండ్ డిస్టిక్ ఎక్కడ మీరు చదివారు అనేది. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి మీకు ఇక్కడ క్వాలిఫికేషన్స్ అనమాట. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి మీరు ఎప్పుడు పాస్ అయ్యారు, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఏ యూనివర్సిటీ అయితే ఇక్కడ మీరైతే రాయాల్సి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ది ఎగ్జామినేషన్ మార్క్స్ అనమాట. సో మీకు మీ ఏదైతే క్వాలిఫై అయ్యారో మీరు బీఎస్సీ నర్సింగ్ లేదంటే జిఎన్ఎం అనేది మీరు ఇక్కడ మొత్తం టోటల్గా ఇయర్ వైజ్గా అయితే మీరు ఇక్కడ మార్క్స్ అయితే వేయాల్సి ఉంటుంది, టోటల్ మార్క్స్. సో అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మీకు ఇక్కడ చూసుకున్నట్టయితే డీటెయిల్స్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. సో మీకు తెలంగాణ స్టేట్ కౌన్సిల్ నుంచి మీకు ఏదైతే సర్టిఫికేట్ ఉంటుందో అందులో ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ నెంబర్ కానీ ఇవన్నీ కూడా మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఇకపోతే డిక్లరేషన్ వచ్చేసి మీరు మీ పేరు, మీ సన్ ఆఫ్ లేదా మీ డాటర్ ఆఫ్ రాసేసి మీరు ఇక్కడ సిగ్నేచర్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి మీకు ఇక్కడ అక్నాలజ్మెంట్ కార్డ్ అయితే ఉంటుంది. సో అక్నాలజ్మెంట్ ఫామ్లో వచ్చేసి మీరు మీ యొక్క పేరు, మీ యొక్క ఏ పోస్ట్కి అయితే అప్లికేషన్ చేసుకున్నారు అది, ఇకపోతే డేట్, ఇవన్నీ కూడా డేట్ టైం అయితే వేయండి. సో వేసిన తర్వాత చెక్ లిస్ట్ అనమాట. మీకు చెప్పిన కదా ఇంతకుముందు ఎస్ఎస్సి మెమో కానీ ఇంటర్ మెమో అండ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ పాస్ సర్టిఫికేటు, ఈ విధంగా వచ్చేసి మీరు అన్ని సర్టిఫికేట్స్ అయితే మీరు పెట్టాల్సి ఉంటుంది. ఇకపోతే ఇక్కడ చూడొచ్చు టోటల్గా వచ్చేసి మీరు క్యాస్ట్ సర్టిఫికేటు అండ్ అలాగే 1st క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మీ యొక్క బోనఫైడ్స్ అండ్ అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్స్ అయితే మీరు సదరన్ సర్టిఫికేటు అండ్ అలాగే ఎక్సర్విస్మెన్ అయితే ఎక్సర్విస్మెన్ కోట కింద అప్లికేషన్ చేసుకున్నట్టయితే వాళ్ళు ఆ యొక్క సర్టిఫికేటు అండ్ అలాగే ఒక ఫోటోగ్రఫీ అండ్ అప్లికేషన్ ఫామ్ వెనకాల ఇవన్నీ కూడా మీరు పెట్టాల్సి అన్నమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకుంటారు అనమాట. చెక్ చేసి ఇక్కడ సిగ్నేచర్ చేసి వాళ్ళు రిసీవింగ్ ఆఫీసర్ సిగ్నేచర్ చేసి మీకు ఈ అక్నాలజ్మెంట్ కార్డ్ అయితే మీకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇదనమాట, ప్రతి ఒక్క జిల్లాకి ఇదే విధంగా ఉంటుంది అప్లికేషన్ ఫాము. సో మళ్ళీ మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి అవసరం లేదనమాట. సో కాబట్టి ఇప్పుడు మనం నెక్స్ట్ జిల్లాలోకి అయితే వెళ్దాము. ఎన్ని పోస్టులు ఉన్నాయి, వాళ్ళ లాస్ట్ డేట్ అప్లికేషన్ ఎప్పటి వరకు ఇవ్వాలనేది నెక్స్ట్ జిల్లాలోకి అయితే వెళ్దాం ఇప్పుడు. ఇది వచ్చేసి మనకు మరొక జిల్లాకు సంబంధించినటువంటి ఖాళీల సంఖ్య. ఇది మనం మొత్తం చూసుకున్నట్టయితే ఇక్కడ 13 రకాలైనటువంటి ఖాళీలు అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి మనకు పెద్దపల్లి జిల్లాకు సంబంధించినటువంటిది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి స్టాఫ్ నర్సు కానీ ఈ విధంగా అయితే మొత్తం టోటల్గా మనకి విడదీసి అయితే ఇవ్వడం జరిగింది. స్టాఫ్ నర్సు 25 ఈ విధంగా. సో ఇక్కడ చూడొచ్చు సపోర్టింగ్ స్టాఫ్ వచ్చేసి 1. ఈ విధంగా అయితే మనకు టోటల్గా అయితే మనకు డివైడ్ అయితే చేసి ఇవ్వడం అయితే జరిగింది. సో దీని కూడా సేమ్ యాజ్ దిస్ క్వాలిఫికేషన్. ఇక్కడ చూడొచ్చు మనకి స్టాఫ్ నర్స్కి వచ్చేసి 25 ఉన్నాయి. బీఎస్సీ నర్సింగ్ లేదా జిఎన్ఎం అయితే పాస్ అయ్యి ఉండి రిజిస్టర్ విత్ టీఎస్ నర్సింగ్ కౌన్సిల్.
ఈ విధంగా అయితే మీరు తెలంగాణ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ నుంచి రిజిస్టర్ అయి ఉండాలి. ఈ విధంగా అయితే సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ప్రతి ఒక్క జిల్లాకి అయితే ఇదే విధంగా ఉంటుంది. సో, ఈ పెద్దపల్లి జిల్లాకు సంబంధించి మీరు పెద్దపల్లి జిల్లా ఇక్కడ చూడొచ్చు. డీడీని వచ్చేసి మీరు డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ పెద్దపల్లి పేరు మీద అయితే మీరు డీడీని అయితే తీయాల్సి ఉంటుంది రూ. 300. సో, యాజ్ ఇట్ ఈస్‌గా మీరు సేమ్ అదే విధంగా మీ ఇంతకుముందు చెప్పినటువంటి అన్ని సర్టిఫికెట్లు ఈ యొక్క జిల్లాకు సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ వెనకాల మీరు అటాచ్ చేసి మీరు ఇక్కడ వచ్చేసి అయితే మీరు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి పెద్దపల్లి జిల్లా అంటే మీ గవర్నమెంట్ హాస్పిటల్ పెద్దపల్లి జిల్లాలో గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది హెడ్ క్వార్టర్, అక్కడైతే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే 02 మార్చ్ 2 వరకు అయితే మనకి సో ఈ యొక్క అప్లికేషన్ అయితే తీసుకుంటున్నారు వీళ్ళు. సో, లాస్ట్ డేట్ వచ్చేసి మార్చి 2 వరకు అనమాట. 28 తారీఖు మనకి 28 తారీఖు నుంచి మార్చి 2 వరకు అయితే ఈ యొక్క అప్లికేషన్ ఫామ్స్ అయితే తీసుకోవడం జరుగుతూ ఉంటుంది పెద్దపల్లి జిల్లాకి, గుర్తుపెట్టుకోండి. ఓకే రైట్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపాయలు అయితే అడగండి, నేను వచ్చి అయితే క్లారిఫై ఇస్తాను. సో, ఈ జిల్లాకు సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేశాను. అక్కడ నుంచి అయితే నేరుగా డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్ అయితే అప్లికేషన్ చేసుకోండి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ జిల్లాలోకి అయితే వెళ్దాం. ఇప్పుడు ఇది వచ్చేసి మరో జిల్లాకు సంబంధించినటువంటి పోస్ట్ ఇది. సో, నోటిఫికేషన్ ఇది. సో, ఇక్కడ చూడొచ్చు మనకి సపరేట్గా అయితే మనకు 8 రకాల డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో, చూడొచ్చు మనకి ఇది వచ్చేసి మనకి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటిది ఈ నోటిఫికేషను. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అదే విధంగా సో, ఇక్కడ చూడొచ్చు ఏఎన్ఎం అండ్ అలాగే బీఎస్సీ నర్సింగ్ అయితే మీరు పాస్ అయి ఉండాలి. సో, స్టాఫ్ నర్స్ పోస్టులకు వచ్చేసి మనకి ఇక్కడ 21 ఉన్నాయి. అండ్ అలాగే అంటే మొత్తం టోటల్గా వచ్చేసి మనకి ప్రతి జిల్లా నుంచి అంతే అన్నమాట. సో, ఏ జిల్లాకు చూసుకున్నా కూడా ఖచ్చితంగా అయితే మీరు ఏఎన్ఎం లేదా జిఎన్ఎం పాస్ అయి ఉండాలి. ఇక్కడ చూడొచ్చు మీకు గుడ్ న్యూస్ అనమాట. ఇది ఏఎన్ఎం వాళ్ళు చాలామంది అయితే అడుగుతూ ఉన్నారు కాబట్టి సో, ఏఎన్ఎం వచ్చేసి మనకి పోస్టులు అయితే ఉన్నాయి. సో, ఒక పోస్ట్ అయితే ఉంది, ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోండి. ఇకపోతే మనకి సో, చూసుకున్నట్టయితే మనకి సేమ్ యాజ్ ఈజ్గా అండి. ఇందులో కూడా సేమ్ మనకి ఇంతకుముందు అయితే ఏదైతే నేను చెప్పానో మొత్తం టోటల్గా అప్లికేషన్ ఫామ్ వెనకాల ఏమేమి పెట్టాలనేది అవన్నీ అయితే పెట్టేసి మీరు అప్లికేషన్ అయితే చేసుకోండి. దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ కూడా నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టాను, అక్కడ నుంచి అయితే వీడియో అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇకపోతే మనం చూసుకున్నట్టయితే రూ. 300 వచ్చేసి మనకి డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ కరీంనగర్ పేరు మీద అయితే మీరు రూ. 300 డీడీ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో, ఆ డీడీని అయితే మీరు అక్కడ అప్లికేషన్ ఫామ్ వెనకాలైతే పెట్టాల్సి ఉంటుంది. ఇకపోతే మనకు అప్లికేషన్ వచ్చేసి మనకి మార్చి 2 తారీఖు వరకు అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. 28 ఫిబ్రవరి నుంచి మార్చి 2 తారీఖు వరకు అయితే మీరు ఈ యొక్క అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక సేమ్ యాజ్ డీస్గా ఇంతకుముందు చెప్పినటువంటి సర్టిఫికేట్స్ పెట్టేసి మీరు అప్లికేషన్ అయితే చేసుకోండి డైరెక్ట్గా. ఇకపోతే మనం ఇప్పుడు నెక్స్ట్ మరొక జిల్లా నోటిఫికేషన్ అయితే చూద్దాం ఇప్పుడు. సో, ఇప్పటికే 5 జిల్లాలు అయితే అయిపోయినాయి. సో, ఇప్పుడు లాస్ట్ వన్ వచ్చేసి మనకి 6వ జిల్లా అయితే ఉంది. సో, 6వ జిల్లా నోటిఫికేషన్ అయితే ఒకసారి అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి మరొక జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇది. సో, ఇక్కడ చూడొచ్చు మనకి 11 డిపార్ట్మెంట్ల నుంచి అయితే మనకి వివిధ రకాల పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. సో, చూడొచ్చు ఇక్కడ యూపీఎస్సీ స్టాఫ్ నర్స్ 1 అండ్ అలాగే 24/7లో స్టాఫ్ నర్సులు 9 అండ్ అలాగే ఎన్సీడీ డిపార్ట్మెంట్లో వచ్చేసి మనకి స్టాఫ్ నర్సులు 5. ఈ విధంగా అయితే మనకి టోటల్గా ఇక్కడ కూడా చూడొచ్చు బీడీకే బస్తీ దవాఖానాలో వచ్చేసి మనకి స్టాఫ్ నర్సులు 3. ఈ విధంగా అయితే మనకి అంటే చాలా వరకే ఉన్నాయి. సో, ఈ జిల్లాలో వచ్చేసి మనకి స్టాఫ్ నర్స్‌కు సంబంధించినటువంటి ఉద్యోగాలు. సో, సేమ్ యాజ్ ఈజ్‌గా అంటే ఈ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు కూడా మీరు జీఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ అయితే పాస్ అయిన వాళ్ళు అందరూ కూడా మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో, అదేవిధంగా సర్టిఫికేట్స్ ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ వెనకాల సేమ్ ఇంతకుముందు చెప్పినటువంటి అన్ని సర్టిఫికేట్స్ అయితే మీరు పెట్టాల్సి ఉంటుంది. ఇకపోతే మనము లాస్ట్ డేట్ విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ చూడొచ్చు మనకి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి మార్చి 1 తారీఖు సాయంత్రం 5 గంటల లోపు అయితే మీరు ఈ యొక్క అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇకపోతే మీకు స్క్రూటినీ వచ్చేసి అంటే మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి మీరు పెట్టినటువంటి జీరాక్స్ షీట్ ఏదైతే ఉందో అది వచ్చేసి మీరు మార్చి 2 నుంచి మార్చి 3 తారీఖు లోపు అయితే జరుపుతారు వాళ్ళు.
సో అంటే మిమ్మల్ని ఏం పిలవరు, వాళ్ళే స్క్రూటినీ చేస్తారు. స్క్రూటినీ చేసిన తర్వాత మెరిట్ లిస్ట్ వచ్చేసి మీకు అక్కడ సో మార్చి 4 తారీఖునైతే అక్కడ గోడకైతే అతికించడం జరుగుతూ ఉంటుంది. మీరు అక్కడ చూసుకున్న తర్వాత మీకు ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే సో ఇక్కడ చూడొచ్చు 5 తారీఖు లోపు అయితే మీరు 5 తారీఖు లోపు మీరు సాయంత్రం లోపు మీరు అబ్జెక్షన్ చేసుకోవచ్చు. ఇకపోతే మెరిట్ లిస్ట్ వచ్చేసి మీకు 6 తారీఖు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది, అక్కడ అతికించడం అయితే జరుగుతుంది. ఇకపోతే 7 తారీఖు వచ్చేసి అక్కడ సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరికీ కూడా కౌన్సిలింగ్ అయితే ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి మనకి జిల్లా వచ్చేసి యాదాద్రి భువనగిరి జిల్లా అన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు ఇది యాదాద్రి జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషను. సో ఈ 6 నోటిఫికేషన్లు వచ్చేసి మనకి ఈరోజే రిలీజ్ అయినాయి అన్నమాట. సో కాబట్టి ఇంకా మిగతా జిల్లాల గురించి కూడా నేను ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటా. సో అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా అందరూ కూడా షేర్ చేయండి. సో మీ జిల్లాలలో 33 జిల్లాలలో మన తెలంగాణలో ఉన్నటువంటి అన్ని 33 జిల్లాలలో ఈ యొక్క పోస్టులు అయితే పడుతూ ఉన్నాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా మన ఛానల్ని ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉండండి. సో మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ పడిన వెంబడే నేను అప్డేట్ అయితే ఇస్తాను. సో ఈ 6 జిల్లాలకు సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్స్ అయితే మన టెలిగ్రామ్ గ్రూప్లో ఉన్నాయి. అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్గా అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోండి. ఇకపోతే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ ఫర్ మీ యాప్ ద్వారా నాకు కాల్ చేసి నాతో మాట్లాడవచ్చు నేరుగా, లేదంటే కింద కామెంట్ రూపాయలు అడగండి, అక్కడ నుంచి అయితే నేను క్లారిఫై చేస్తాను. సో మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలు నేను చేయాల్సి ఉంటుంది కాబట్టి, అప్డేటెడ్ ఉద్యోగ నోటిఫికేషన్ వీడియో చేయాల్సి ఉంటుంది కాబట్టి కామెంట్లలో అక్కడక్కడ అప్పుడప్పుడు నేను స్పందించకపోవచ్చు. మీకు ఏమైనా ఎమర్జెన్సీ ఉంది, ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే నాకు కాల్ ఫర్ మీ యాప్ ద్వారా నుంచి కాల్ చేస్తే నాకు ఫోన్ వస్తుంది అనమాట. కాబట్టి నేను డైరెక్ట్గా రింగ్ అవుతుంది నా ఫోన్, నేను ఎత్తి మాట్లాడగలుగుతాను. కాబట్టి సో ఎమర్జెన్సీ ఏమైనా ఉంటే నాకు కాల్ చేసి అయితే నాతో మాట్లాడచ్చు కాల్ ఫర్ మీ యాప్ నుంచి. ఓకేనా, రైట్. మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.